చేస్తున్నాము. వివిధ ఏజెన్సీలు వచ్చినాయి. వివిధ ఏజెన్సీల్లో మేము పనిచేసాం సార్ 20 సంవత్సరాల నుంచి. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా మేము ఇప్పుడు గత 5 నెలల నుంచి పద్మావతి ఏజెన్సీ అనే ఏజెన్సీ ఇక్కడ తీసుకున్నారు సార్. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వారి వేధింపులు అధికమైనాయి సార్. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పని చేయకూడదని ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. సూపర్వైజర్లకు డిగ్రీ ఉండాలని తీసేశారు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయని కొంతమంది తీశారు. వివిధ కారణాల వల్ల ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు. క్వాలిఫికేషన్ పేర్లతో ఇబ్బంది గురికి చేస్తున్నారు సార్. వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు. యాజమాన్యాన్ని అడిగితే రోజుకు ఒక ఇన్ఛార్జ్ వస్తున్నారు. ఒక నెలకు ఒక ఇన్ఛార్జ్, మరి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొక ఇన్ఛార్జ్. ఇట్లా ఇన్ఛార్జ్ ఎవరు అనేది కరెక్ట్గా తెలీదు. ఎవరంటే వాళ్ళు వచ్చేది ఒక 20 మందిని 30 మందిని ఉద్యోగాల నుంచి తీసేసేది, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నాకు సంబంధం లేదంటారు. పై అధికారి భాస్కర్ నాయుడు గారికి ఫోన్ చేస్తే మాకే సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మిమ్మల్ని కూడా తీసేస్తామంటున్నారు. ఎవరు వచ్చి మాట్లాడినా తీసేస్తాం కాదు, తీసి దెంగండి అంటున్నాడు, తీసేస్తామని మాట్లాడుతున్నారు సార్. ఈ పద్మావతి ఏజెన్సీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక్కడే కాదు, రాయలసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప ఇదే విధంగా ఉంది. ఇబ్బంది కార్మికులను చాలా వరకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇటువంటి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. సార్, నాకు భర్త లేడు, నేను ఒంటరిగా ఉన్నా, నన్ను 51 కాంటి నేను తీసేస్తానంట అన్నాడు. మేమేం దీన్ని బతకాలి సార్? మా బదులు వేరే వాళ్ళని పెట్టమంటాడు. మాకెవ్వరూ లేరు, మేమేం దీన్ని బతుకులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో కొంతమంది బాలాజీ కావచ్చు, సురేష్ కావచ్చు, లేకపోతే శ్రావణి కావచ్చు, ఇతరులు కూడా కొంతమంది మానసికంగా వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరుస్తూ ఉన్నారు. దీన్ని సిఐటిగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి 50 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళను, 8th క్లాస్ ఉన్న వాళ్ళను మేము తీసేస్తాం అని చెప్పి మేము MOU మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్లో రాసుకున్నాం. కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, గతంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను 8th క్లాస్ పెట్టుకోండి, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోవద్దండి, కంటిన్యూ ఉన్న వాళ్ళను 60 ఏళ్ళు కొనసాగించాలని మేము సిఐటిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, రెండు వారాల లోపు గ్రీవెన్స్ ఇవ్వండి, 4 వారాల లోపు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి, ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళని ఎవరిని తీసేయకూడదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.